అందరికీ నమస్కారం. ఈరోజు ఉప్పల్ స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్కి అలాగే ఆర్సీపీ మధ్య మ్యాచ్ అయితే జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనే దాని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉంది, అలాగే పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, సో దాని తర్వాత ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది అనే విషయం గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఈ విషయం తెలిసిందంటే ఆటోమేటిక్గా ఈ టీంలో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనేది ఆటోమేటిక్గా మనకు తెలిసిపోయింది. అయితే ఫస్ట్ మనం హెడ్ టు హెడ్ స్టాట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఇప్పటివరకు 24 మ్యాచెస్ జరిగినాయి. సో దీంట్లో 13 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ గెలిచింది, 10 మ్యాచెస్ మాత్రమే ఆర్సీబీ గెలిచింది. ఒక మ్యాచ్లో రిజల్ట్ అయితే రాలేదు. సో హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నట్టయితే మనకి ఎస్ఆర్హెచ్ డామినేషన్ అయితే చూపిస్తుంది. సో దాని తర్వాత లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఆర్సీబీ 3 మ్యాచెస్ గెలిచింది, 2 మ్యాచెస్ మాత్రం ఎస్ఆర్హెచ్ గెలిచింది. సో ఇక్కడ లాస్ట్ 5 మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ కొంచెం డామినేషన్ అయితే చూపిస్తుంది. సో దాని తర్వాత మనం ఇదే ఉప్పల్ స్టేడియం వేదికగా పిచ్ రిపోర్ట్లో చూసుకున్నట్టయితే ఈ పిచ్ రిపోర్ట్లో మనకి ఫస్ట్ ఇక్కడ ఈ సీజన్లో 2 మ్యాచెస్ జరిగినాయి. ఫస్ట్ సీజన్లో 250 స్కోర్ అయితే వచ్చింది. సో దాని తర్వాత సెకండ్ మ్యాచ్లో చూసుకున్నట్టయితే 160+ స్కోర్ మాత్రమే వచ్చింది. అంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పిచ్చెస్ ఉన్నాయి. సో ఈరోజు మ్యాచ్ ఏ పిచ్లో పెడతారనేది కొంచెం డౌట్గా ఉంది. సో ఏదేమైనా సరే ఈరోజు ఆర్సీబీతో మ్యాచ్ కాబట్టి, అది కాక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బాగుంది కాబట్టి ఈరోజు, సో దాంతోపాటు ఆర్సీబీ బౌలింగ్ అటాక్ సరిగ్గా లేదు కాబట్టి ఈరోజు కూడా బ్యాటింగ్ పిచ్ పెట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో దీంతో ఈరోజు కూడా 200+ స్కోర్ ఈజీగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దాంతోపాటు ఇదే ఉప్పల్ స్టేడియంలో కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఇప్పటి వరకు 73 మ్యాచెస్ జరిగితే, సో దాంట్లో 32 మ్యాచెస్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు, 41 మ్యాచెస్ చేసింగ్ చేసిన టీం అయితే గెలిచింది. సో దీన్ని బట్టి మనకు చేసిన టీంకే కొంచెం అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది. సో దీంతో పాటు ఇక్కడ ఈరోజు నైట్ మ్యాచ్ కాబట్టి కొంచెం డ్యూ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి, సో ఈరోజు కూడా సెకండ్ ఎవరైతే చేసింగ్ చేస్తారో సో వాళ్ళే ఈ మ్యాచ్లో గెలిచే ఛాన్సెస్ కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి మనకి. అయితే ఇక్కడ యావరేజ్ స్కోర్ కనుక చూసుకున్నట్టయితే 161 రన్స్గా ఉంది. సో ఇక్కడ ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే చేసింగ్ చేస్తారో వాళ్ళే గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో దీని తర్వాత ఉప్పల్ స్టేడియంలో వీళ్ళిద్దరి మధ్య ఆర్సీబీకి అలాగే మన ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇప్పటివరకు 8 మ్యాచెస్ జరిగితే 6 మ్యాచెస్ మనం ఎస్ఆర్హెచ్ గెలిచింది. సో దాని తర్వాత 2 మ్యాచెస్ మాత్రమే ఓడిపోవడం జరిగింది ఆర్సీబీ మీద. సో ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో చూసుకున్నట్టయితే మనకి ఎస్ఆర్హెచ్ పై చేయి అయితే కనిపిస్తుంది. సో దీంతో కొంచెం హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నా, లేదంటే ఇంకా ఇదే పిచ్లో చూసుకున్నా కానీ సో మనకి ఎస్ఆర్హెచ్ గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో దాని తర్వాత ఇవన్నీ ఓకే సరే. దాని తర్వాత మెయిన్గా మనం చూడాల్సింది ప్లేయింగ్ లెవెన్. సో ప్లేయింగ్ లెవెన్ ఎవరు స్ట్రాంగ్ ఉంటే వాళ్ళ టీమే గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తాయి. సో ఇక్కడ ప్లేయింగ్ లెవెన్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం ఎస్ఆర్హెచ్ టీంలో చూసుకుందాం. సో వీళ్ళకల్లా బ్యాటింగ్ ఆర్డర్ చూసుకున్నట్టయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫస్ట్లో మనం వీళ్ళిద్దరూ అభిషేక్ శర్మ కానీ లేదంటే మనకి ట్రావిస్ హెడ్ కానీ వీళ్ళిద్దరూ ఎక్స్ట్రాడినరీ స్టార్ట్ అయితే ఇస్తున్నారు. లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్టయితే వీళ్ళు పవర్ ప్లేలోనే 125 రన్స్ అయితే చేశారు. సో ఈ మ్యాచ్లో కనుక వీళ్ళిద్దరు కనుక పవర్ ప్లేలో కనుక నిలబడితే ఖచ్చితంగా ఈరోజు కూడా 100+ స్కోర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో దీని తర్వాత వీళ్ళకి మార్క్రమ్ నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఇప్పటివరకు మనం చూడలేదు. కానీ ఒక మార్క్రమ్ తనదైన రోజున మ్యాచ్ని ఒంటి చేతితో మ్యాచ్ని తిప్పగలిగే ఛాన్స్ అయితే ఉంది. సో దాని తర్వాత చూసుకున్నట్టయితే మార్క్రమ్ ప్లేస్లో నాకు తెలిసి అయితే ఫిలిప్స్ని తీసుకొస్తే కొంచెం బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఫిలిప్స్ ఒక మంచి హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్ కాబట్టి మనకి క్లాస్ ఉన్నాడు. సో దాని తర్వాత మనకి ఫిలిప్స్ కూడా తనకి యాడ్ అయితే వీళ్ళ బ్యాటింగ్ లైనప్ ఇంకా బలపడే ఛాన్స్ అయితే ఉంది. సో దాని తర్వాత వీళ్ళకి నితీష్ కుమార్ అయినా సరే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, మన తెలుగు అతనైనా. సో దాని తర్వాత వీళ్ళకి షాబాజ్ అహ్మద్ మంచి టచ్లో కనిపిస్తున్నాడు. సో దాని తర్వాత అబ్దుల్ సమాద్ అయితే ఒక ఎక్స్ట్రాడినరీ ఫినిషింగ్ అయితే ఇస్తున్నాడు. సో వీళ్ళ బ్యాటింగ్ చూసుకున్నట్టయితే ట్రావిస్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ, దాని తర్వాత మార్కమ్, సో దాని తర్వాత మనకి క్లాసన్, దాని తర్వాత మనకి నితీష్ కుమార్, సో దాని తర్వాత అబ్దుల్ సమాద్, షాబాజ్ అహ్మద్. సో వీళ్ళ బ్యాటింగ్ లైనప్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో దాంతోపాటు వీళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్కి అయితే లాస్ట్ మ్యాచ్లో సుందర్ని తీసుకున్నారు. సో వీళ్ళకి 8 మెంబర్స్ అయితే ఒక మంచి బ్యాటింగ్ చేయగల ఎబిలిటీ బ్యాట్స్మెన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నారు. సో దాని తర్వాత వీళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ విషయంలో కూడా వీళ్ళు ఎక్కడా తగ్గే ప్రసక్తి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళకల్లా మయాంక్ మార్కండే కొంచెం స్కోర్ ఇస్తున్నప్పుడు కూడా సో వికెట్స్ అయితే తీసుకుంటున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా 2 వికెట్స్ తీసుకున్నట్టున్నాడు. సో దాని తర్వాత వీళ్ళకి షాబాజ్ అహ్మద్ ఉన్నాడు, దాని తర్వాత మనకి సుందర్ ఉన్నాడు. సో సుందర్ని లాస్ట్ మ్యాచ్లో 2 ఓవర్స్లోనే 40 రన్స్ కొట్టారు. సో ఈసారి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది ఒక డౌట్. అయితే వీళ్ళకల్లే మయాంక్ మార్కండే, షాబాజ్ అహ్మద్ అంటే ఒక మంచి బౌలింగ్ అటాక్ కూడా కనిపిస్తుంది. సో దాని తర్వాత వీళ్ళకి పేస్ అటాక్లో చూసుకున్నట్టయితే ప్యాట్ కమిన్స్ అలాగే భువి, దాని తర్వాత నటరాజను. సో వీళ్ళ బౌలింగ్ అటాక్ చూసుకున్నట్టయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. వీళ్ళతో పాటు వీళ్ళ ముగ్గురు ఒక
మన కమిన్స్ లాంటి ఒక మంచి బౌలర్ ఉన్నప్పుడు కూడా వీళ్ళకి నట్టు అలాగే భువి కూడా యాడ్ అయ్యాడు. సో వీళ్ళ బౌలింగ్ అటాక్ స్పిన్ అయినా సరే పేస్ అటాక్ అయినా ఎక్స్ట్రాడినరీగా ఉందని అయితే చెప్పాలా. సో వీళ్ళది బ్యాటింగ్ బాగుంది, దాని తర్వాత బౌలింగ్ బాగానే ఉంది. సో ఇంక చెప్పాల్సిన అవసరం లేదు ఎస్ఆర్హెచ్ గురించి. అయితే వీళ్ళకి మరి ఆపోజిట్లో ఆర్సీబీ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆర్సీబీలో ఇప్పటివరకు మనం చూసిన మ్యాచెస్లో ఆడుతుంది ఓన్లీ నలుగురు ప్లేయర్సే. వాళ్ళు ఎవరో కాదు, ఆడితే కోహ్లీ ఆడుతున్నాడు మంచిగా, దాని తర్వాత డూప్లెసిస్, సో దాని తర్వాత దినేష్ కార్తిక్. సో వీళ్ళు ముగ్గురు తప్ప ఇంకెవరు అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు. కానీ ల్యాంబ్రర్ అనుజ్ రావత్ వీళ్ళిద్దరూ ఒక్కొక్క మ్యాచ్లో కొంచెం పర్ఫార్మెన్స్ చూపించారు. కానీ ఈ మ్యాచ్లు చూపిస్తారా లేదా అనేది ఒక డౌట్గా అయితే మారింది. అయితే వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకున్నట్టయితే ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే కొంచెం నమ్మకంగా కనిపిస్తున్నారు. అది పైన టాప్ ఆర్డర్లో చూస్తే మనం ఓపెనర్స్ ఇద్దరు, సో దాని తర్వాత దినేష్ కార్తిక్. సో వీళ్ళ ముగ్గురు మీదే డిపెండ్ అవుతున్నారు. సో వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అయితే అంత మంచిగా లేదని అయితే నాకు అనిపిస్తుంది. సో దాని తర్వాత లాస్ట్ మ్యాచ్లో విల్ జాక్స్ కొంచెం పర్లేదు అనిపించాడు. సో మేబీ అయితే వీళ్ళు 4 మెంబర్స్ ఒక మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. సో దాని తర్వాత వీళ్ళ బౌలింగ్ అటాక్లో చూసుకున్నట్టయితే అసలు వీళ్ళ బౌలింగ్ అటాక్ వీళ్ళు అసలు రన్స్ ఎప్పుడు ఇద్దామా అనే ఆలోచనలో ఉన్నట్టయితే కనిపిస్తుంది. వీళ్ళు ఎవరు చూసినా ఏ బౌలర్ చూసినా స్కోర్ సమర్పించుకోవడం తప్ప వికెట్లు తీసేసి వీళ్ళ కట్టర్ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఈ టీంలో. అయితే వీళ్ళ బౌలింగ్ అటాక్లో కనుక మనం చూసుకున్నట్టయితే యష్ దయాల్ కొంచెం పవర్ ప్లేలో పర్లేదు అనిపిస్తున్నాడు. సో దాని తర్వాత ఈ మ్యాచ్ సిరాజ్ని తీసుకునే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత వీళ్ళకి ఫెర్గ్యూసన్ లాంటి ఒక మంచి బౌలర్ కూడా ఉన్నాడు. ఫెర్గ్యూసన్ లాంటి ఒక టాప్ బౌలర్స్ని పెట్టుకుని కూడా వీళ్ళు సరైన పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు ఆర్సీబీ. సో దాని తర్వాత వీళ్ళకల్లే బౌలింగ్ స్పిన్ అటాక్ చూసుకున్నట్టయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్ అని అయితే అనిపిస్తుంది నాకు. సో దాని తర్వాత సరే ఈ రెండింటి మధ్య స్టార్ట్స్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కే ఎక్కువ ఎడ్జ్ అయితే కనిపిస్తుంది గెలవడానికి కూడా ఛాన్సెస్. సో దాంతోపాటు ఈరోజు వాళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ కూడా ఉండేది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఎస్ఆర్హెచ్ గెలిచిద్దని నేను అనుకుంటున్నాను. అయితే మీరు ఏ టీం గెలిచిద్ది అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి.